नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः। సెంట్రల్ స్టేషన్లో కూర్చున్నప్పుడు గోవిందన్ గారికి వారు తెలియజేశారు, ఇది ఎడిటర్గా మీరు ఉండి చేస్తే బాగుంటుంది అండి అన్నారు. అంటే గోవిందన్ గారు అయ్యా నాకేం తెలుసు, నాకు ట్రాన్స్లేషన్ తెలియదు, దాని మీద ఫోకస్ లేదంటే మీరు ఎడిటర్ మీరు ఎడిటర్ మీరు ఎడిటర్ అని ఇలా 3 సార్లు. ఇది ఆయన 70వ సంవత్సరం, చూడడానికి 94 సంవత్సరాలు. ఆయన ఇప్పటికీ కూడా నెల పత్రిక అంటే పత్రిక ప్రజలకు అందించాలి, గురుగారి యొక్క సందేశం, అవతార్ మేనబాబా వారి సందేశం అందించాలని ఏకదీక్షతో ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా గురువు గారు ఇచ్చే ఆ శక్తిని ఆధారం చేసుకొని కనీసం ఒక 30 పేజీలు మెటీరియల్ నెల పంపిస్తారు. అంటే తమిళంలో అంతగా ఆ సాహిత్యాన్ని తమిళ యొక్క పీపుల్కి ఆయన చేరడానికి కృషి చేస్తున్నారు. ఆ కృషి చేసే సందర్భంలో ఒక యంగ్స్టర్ ఆయన కూడా ఈ మెహర్ బాబా వారి సాహిత్యానికి ఆకర్షితులయ్యి మెహర్ బాబా వారి గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆయన ఈరోజు మన మధ్య వచ్చారు. ఈయన ఏమిటి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకలాగానే కురవాడు వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా మ్యారేజ్ అవ్వడం లేదు. సరే దుని కార్యక్రమంలో పాల్గొంటే మ్యారేజ్ అవుతుందని ఒకటి చెప్పారు. సరే వచ్చారు. మొత్తానికి దునిలో హృదయపూర్వకంగా సంధి వేసుకున్నారు. బాబాయ్ ఏం మాయ చేశారో ఏ రోజు ఇచ్చారో తెలియదు కానీ పెళ్ళైంది. సో చక్కటి భార్యాభర్తలు చక్కగా సాగుతుంది. సరే కొద్ది కాలం గడిచింది. మరి పెళ్ళైన తర్వాత పిల్లకాయలు కావాలని అనుకుంటారు కదా, పిల్లకాయలు ఇంకా తుని తెలిసింది అయింది. సో తుని దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఈసారి మన సహవాసంలో వచ్చారు. వచ్చి ఆయన స్టేజ్ మీద ఆయనకి మాట్లాడుతుంది. ఆ టైంలో నిర్వాహకుడు అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఇదిగో నేను ఇలాగ వచ్చాను, నాకు ఇలాగ వివాహం కాలేదు, తుని దగ్గరికి వచ్చి నేను బాబా వారిని అగ్నిస్వరూపుడుగా నేను ప్రేయర్ చేశాను, పెళ్ళైపోయింది. ఇప్పుడు మీ అందరి తరఫున మీ అందరి సమక్షంలో దునిస్వరూపుడైన బాబా వారికి నేను అడుగుతున్నాను, ఓపెన్గా అడుగుతున్నాను, నాకు పిల్లకాయ కావాలి. ఇచ్చేసారు. పిల్లకాయ ఇచ్చేసారు. ఆ పిల్లకాయ పుట్టింది ఏప్రిల్ 12వ తారీఖు. వాళ్ళ అబ్బాయే మీకు సాధించింది. అబ్బాయి పేరు చైతన్య ప్రకాశం. ప్రకాశం అంటే వెలుగు, చైతన్యం యొక్క వెలుగు అని ఆ బిడ్డకి పెట్టింది. ఆయన మన మధ్యకు వచ్చారు. బాబా సాహిత్యాన్ని గురించి కృషి చేస్తున్నారు. ఆయన తమిళంలోనే తెలియజేస్తారు, కొంతమంది ఇంగ్లీష్లో తెలియజేస్తారు. సో దానిని వీలైనంత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలియజేస్తారు. మరి ఎందుకంటే ఇక్కడ సోదరులు, తమిళ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యేది తమిళలో చెప్తారు, తర్వాత మనకి తెలుగు.
వచ్చారు. సో మీరు వచ్చి మెహర్ బాబా వారి సత్య ప్రేమ సందేశం, లవ్ అండ్ ట్రూత్ మెసేజ్ మీరు ఎలా అర్థం చేసుకుంటారు? நம்மளால அந்த ஸ்டேஜ்
செவன் ஓஷியனையும் ஒரு சிங்கிள் போட்டை வச்சுட்டு நம்ம எல்லாம் டிராவல் பண்ணி கிளம்புற மாதிரி. நான் சிங்கிள், நான் ஒரே ஒரு இண்டிவிஜுவல். அந்த இண்டிவிஜுவல் ஏன்னா ஒரு சின்ன போட்டு தான் இருக்குது. அந்த போட்டில் இந்த செவன் ஓஷியனையும் கடந்து வர முடியுமா? ஆனால் இப்போ இதே ஒரு டைட்டானிக் ஷிப் ஸ்டீல் இன்ஜினோட இருக்குது, பவர் இன்ஜினோட இருக்குது. இல்லை நான் இப்போ என்னோட போட்டோ அது பக்கத்தில் போய் சேர்த்து கட்டிடுறேன். நான் அந்த போட்டில் வேறு யாருக்கு அந்த ஷிப்பு பவராக இருக்குது. ஸோ அந்த ஷிப்பு தான் யார் அப்படின்னு பார்த்தா சார். ஏன்னா அவர்கிட்ட அவர் இருந்தாலும் ஈவன் நம்ம ஒரு சின்ன நம்ம நினைக்கிறோம் நம்ம எல்லாருமே அந்த பாதையில் நம்ம போட்டில் போயிடலாம். நம்ம முயற்சி போயிட்டு இருப்போம். ஆனால் திடீர்னு ஒரு பெரிய ஒரு கண்ணா ஒரு ஏதாவது ஒரு டிசாஸ்டரோ ஏதோ ஒரு சீஸ்டோ ஒரு ஏரியாவில் வந்துச்சுன்னா நம்மளால் செலவு பண்ண முடியாது. நம்மளால் அதை சமாளிக்க முடியாது. நம்ம கொலாப்ஸ் ஆகிடும். பட் ஆனால் அந்த சத்குருங்கிற ஒரு பெரிய கப்பல் பக்கத்தில் நம்ம எல்லாத்தையும் நம்ம யாரும் கேட்க. ஸோ அதுக்கு இப்போது வரைக்கும் என்ன நீங்கள் சொல்லி வச்சு அப்படின்னு சொல்லுவாங்க. அதுக்கப்புறம் நீங்கள் கண்டிப்பாக ఏమన్నా ఆయన తెలియజేస్తుంది ఏంటంటే మనుషులమైన మనందరం కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాము. ఈ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాము. ఇక మళ్ళా రెండవ జన్మ ఉండకూడదు అని అనుకుంటాం. అందరూ అనుకునేది, మనందరూ అనుకునేది. అందుకోసమే మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం కృషి చేస్తాం. అయితే మనందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఆ సంతోషం నిరంతరంగా ఉండాలి అనేసి మనుజన్మ ఉండకూడదనే దృక్పథంతో మనం వచ్చాము. అయితే మన అందరిలో కూడా చాలా వీక్నెసెస్ ఉన్నాయి. అంటే రకరకాలైన వీక్నెసెస్ మనందరికీ ఉన్నాయి. ఎవరైనా కూడా ఈ వీక్నెసెస్ ఉన్నాయి. వీటిని మనం దాటలేము. ఇలాంటి స్థితిలో ఆయన దగ్గరికి మనం వెళ్ళాం. ఎవరి దగ్గరికి? మేయర్ బాబా దగ్గరికి వెళ్ళాం. మేయర్ బాబా ఏమని తెలియజేస్తున్నారు? నేను భగవంతుడే, మీరు కూడా భగవంతుడే అని తెలియజేస్తున్నారు. మీరు కూడా భగవంతుడే అని తెలియచేసినప్పటికీ కూడా ఆ యొక్క ఎవేకినింగ్, ఆ యొక్క ఎరుక మనకు ఉండటం లేదు, ఆ మెలకు మనకు ఉండటం లేదు. రెండవది, ఆ మనందరం కూడా గాడే అయినప్పటికీ కూడా ఆ గాడ్ అనే అనుభవం మనకి ఇప్పుడు లేదు. కనుక మనము పొటెన్షియల్లీ గాడ్ అని మాత్రమే చెప్పగలము. అంటే రేపు నేను భగవంతుడు అవ్వగలిగే అవకాశం ఉన్నదని మాత్రమే చెప్పగలను తప్పితే ఈ రోజుకి నేను భగవంతుడిని కాదు అనేది నా యొక్క అనుభవం. నాదే కాదు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళ అనుభవం కూడా అదే అని అనుకుంటున్నాను. మరి నేను ఆ భగవంతుడి ఇన్ని వీక్నెసెస్ ఉన్న నాకు నేను భగవంతుడిని అవ్వాలని ఎలాగా అంటే మేయర్ బాబా వారు తెలియజేసిన మార్గం ఏమిటి అంటే ఒకే ఒక మార్గము సద్గురువు యొక్క సన్నిధికి చేరడము. నువ్వు సద్గురువు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు సద్గురువుని శరణ పొందాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చేయగలిగినట్లయితే, ఆయనకి విధేయత చూపించినట్లయితే, ఆయన చెప్పిన మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నించినట్లయితే అప్పుడు నువ్వు గమనించేదే అవకాశం ఉంటుంది. ఇది ఎలాగా అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను. నువ్వు 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాల్లో ఒక చిన్న బోట్ వేసుకొని ఆ 7 సముద్రాల్లో దాటాలి అనుకుంటే నీకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కనుక నీ యొక్క చిన్న బోట్ని ఆ టైటానిక్ షిప్ లాంటి సద్గురువుకి మీరు అటాచ్ చేయండి. దానికి అంటే ప్రతి విషయంలో కూడా సద్గురువుని ముందు పెట్టుకోండి. నేను కాదు, ఉన్నది సద్గురువే, నాది కాదు, అంతా సద్గురువే, నా వాళ్ళు ఎవరు లేరు, అంతా సద్గురువు వాళ్ళే అనే దృక్పథంతో ఆ టైటానిక్ షిప్ని నీవు అటాచ్ చేయనట్లయితే ఎన్ని సముద్రాలు, అగ్ని సముద్రాలు ఆయన దానికి చేస్తారు. అది నేను అర్థం చేసుకున్నది ఇప్పుడు వరకు అని చెప్పాను. பாபா நம்ம எல்லாம் நான் சொன்னேன், நம்ம எல்லாருமே பொட்டன்ஷியல் கார் பட் நம்ம என்ன பண்ண முடியாது, நம்மளால அதை ரியலைஸ் பண்ண முடியாது. ஏன் அப்படின்னா அதுக்கு ஒரு ஸ்டோரி சொல்றாரு பாபா. அவருடைய அந்த ஸ்டோரி சொல்றாரு என்னன்னா
எத்தனை பேர்த் அவர் பிறந்திருக்காரு அப்படின்னா கவுண்டிங். அது எப்படின்னா ஓஷியன்ல எவ்வளவு டிராப்ஸ் ஆஃப் வாட்டர் இருக்கோ, ஓஷியன்ல எவ்வளவு டிராப்ஸ் ஆஃப் வாட்டரோ அத்தனை பிறவி பிறந்துட்டேன் இது வரைக்கும் அப்படின்னு எல்லாருமே அது மாதிரி பிறந்துட்டே இருக்கும். ஸோ அது மாதிரி ஒரு காமன் மேனா அந்த லோக்கல் அஃபயர்ஸோட நம்ம போய் மிங்கில் இருக்கும். அப்போ ஸோ இதை தான் அவர் என்ன சொல்றாரு, பாபா என்ன சொல்றாருன்னா அந்த ஆட்டு மந்தை அந்த ஆட்டு குரூப். ஸோ இந்த புலிக்குட்டிங்கிறது நான் சொல்ல பொட்டன்ஷியலி நான் வந்து தெரியாத ஒரு மனுஷன், நம்மள மாதிரி ஒரு காமன் மேன் நம்ம என்ன பண்ணுறோம் அந்த குரூப்ல போய் நம்ம போய் மிங்கில் ஆகிடும். ஸோ நம்மளுக்கு தெரியல, நம்ம செல்ஃப் ரியலைஸ் பண்ணல, நம்ம செல்ஃப் ரியலைஸ் பண்ண நமக்கு தெரியல. ஸோ செல்ஃப் ரியலைஸ் பண்ணக்கூடிய அளவுக்கு நமக்கு நாலேஜும் இல்லை. அப்போ யாரோ ஒரு ஆள் நமக்கு கைட் பண்ணணும். அந்த கைட் பண்ணக்கூடிய அந்த டைகர் அதுதான் யாருன்னா சத்குரு. சத்குரு என்ன பண்றாரு, அதனால தான் சத்குரு சும்மா வரக்கூடாது. எத்தனையோ குட்டி இருந்தாலும் அவர் வரக்கூடாது. எந்த குட்டியை அவர் மாத்தணும்னு சத்குரு நினைக்கிறாரோ, சத்குருவுடைய அது என்ன இருந்தா மட்டுமே அவர் தேடி வர்றாரு. வந்து அந்த புளியை கூப்பிடுறாரு, வா நீங்க இருக்கக்கூடாது வந்து. ஆனால் அந்த புளியை என்ன பண்ண மாட்டேங்குது, குட்டி வர மாட்டேங்குது. அந்த பாண்டிங்லேயே அது போய் அது மிங்கில் ஆகிட்டு இதை விட்டு அதை டிஸ்ட்ராக்ட் பிரிஞ்சு வர மாட்டேங்குது. ஸோ அந்த குட்டியை என்ன பண்ணுறாங்க, பாண்டை தண்ணி குளத்தை காமிச்சு குளத்துல வாட்டரை காமிச்சு அந்த ரிஃப்ளெக்ஷனில் அதெல்லாம் அப்போ தான் அது ரியலைஸ் அந்த பாண்டை அந்த வாட்டர் தான் பார் சத்குரு காமிக்கக்கூடிய ஒரு பார். நம்ம செல்ஃப் ரியலைசேஷன் பண்ணுறதுக்காக அந்த சத்குரு ஒவ்வொரு சத்குருக்கும் ஒரு டிசைன் அது ஒரு பாத் வச்சுருக்கோம். அது அந்த சத்குரு ஹி ஒன்லி நோஸ். ஸோ அந்த பாதை தான் என்னது, அந்த குளத்துல இருக்கிறது. அதில் ரிஃப்ளெக்ட் ஆன பின்னாடி தான் நம்ம என்ன பண்ணுறோம், நம்மள மாதிரி காமன் மேன். ஸோ நம்மளும் சத்குரு போவோம், சத்குரு சொல்கிற வழியில் போவோம் அப்படின்னு நம்ம என்ன பண்ணுவோம். அதுக்கப்புறம் நம்ம we are also tiger அப்படின்னு நம்ம நினைப்போம்ல, செல்ஃப் ரியலைஸ் பண்ணுவோம்ல, அது யார் மூலமா இதுவும் நினைப்பா ఏం తెలియజేస్తున్నారంటే సద్గురుదేవుల వారికి మన మీద ఎంతటి కరుణ ఎంతటి ప్రేమ ఉంటుంది అంటే ఒక చిన్న కథ మెహర్ బాబా వారికి తెలియజేసి చెప్తున్నారు. అదేమిటి అంటే ఒక పులికి చిన్న బిడ్డ పుట్టింది. ఆ పుట్టిన తర్వాత పులి చనిపోయింది. ఆ చిన్న బిడ్డ వెళ్ళి గొర్రెల మందలో కలిసింది. గొర్రెల మందలో కలిసేటప్పటికి చిన్నప్పటి నుంచి ఆ గొర్రెల మంద ఆ పులి పిల్లని పెంచింది. పెంచేటప్పటికి ఆ పులి పిల్ల కూడా తాను గొర్రెల మందలో ఒకటి అనుకుని గొర్రెల మందలాగానే బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. కొద్ది కాలం తర్వాత అది పెరుగుతూ వచ్చిన తర్వాత ఇంకొక పులి అంటే ఆ పులి యొక్క తను ఈ పులి పిల్లను చూసి, అరే ఇది పులి పిల్ల, ఇది ఏంటి గొర్రెల మందలో ఉంది అనేసి అది ఐడెంటిఫై చేసి ఆ పులి పిల్ల దగ్గరికి వెళ్ళి, నువ్వు భలేదానివే, గొర్రెల మందలో ఉన్నావు, నువ్వు నిజానికి పులి పిల్లవి, నువ్వు మన 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 జాతి వేరు, నువ్వు దగ్గరికి రా అని ఆ పులి పిల్లని అడిగింది. నువ్వు భలేదానివే, నేను గొర్రెలు పుట్టినప్పటి నుంచి ఎలాతోనే ఉన్నాను, నేను ఈ గొర్రె పిల్లనే, నేను పులి పిల్లను కాదు అంది ఆ పులి పిల్ల. అప్పుడు ఆ పెద్ద పులి ఏం చేసిందంటే రాని తీసుకెళ్ళి ఒక పొలంలో తన యొక్క అంటే పులిపిల్ల యొక్క రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబాన్ని చూపించింది. ఎప్పుడైతే ప్రతిబింబం చూపించిందో ఆ ప్రతిబింబం చూపించి, నువ్వు చూడు, నీ ప్రతిబింబం చూడు, ఆ గొర్రె పిల్లను చూడు అని. అప్పుడు ప్రతిబింబం చూసుకుని గొర్రె పిల్లను చూసేటప్పటికి అది నేను కాదు అని తెలుసుకుంది పులిపిల్ల. మరి ఎవరు నేను అన్నప్పుడు నా ఎంక చూడు అని. అప్పుడు ఈ పులిపిల్ల ఆ పులి ఎంక చూసేటప్పటికి తను పులి ఒక్కలాగానే కనపడింది. అప్పుడు రియలైజ్ అయింది ఆ పులిపిల్ల, ఓ నేను పులిని, నేను గొర్రె పిల్లను కాదు అనేసి. ఏ విషయమో మేర బాబా తెలియచేశారు. మనము అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము కలిగి ఉన్న భగవంతుడు అయినప్పటికీ కూడా మన చైతన్యం మీద ఉన్న సంస్కారాలను అనుసరించి నేను మానవుణ్ణి అని, నేను స్త్రీని అని, నేను పురుషుణ్ణి అని, నేను శక్తివంతుణ్ణి అని, లేదా నేను శక్తిహీనుణ్ణి అని నీవు రకరకాలుగా నీ యొక్క బలహీనతతో కొట్టుకుపోతూ పులివైన నువ్వు గొర్రెలాగా బతికేస్తావు. అది ఏం తెలియజేస్తుంది, పులివైన నువ్వు గొర్రెలాగా నువ్వు ఎలా బతకాలి, పులిలాగా బతకాలి. పులి ఎవరు, అనంత శక్తి జ్ఞానానంద ఆయన ఆ స్థితి. నేను నువ్వు వేరు కాదన్న
ఎందుకు? నువ్వు నేను ఒక్కటే అని నీకు ఎరుకపూర్వకంగా తెలియజేయడానికి నేను వచ్చాను అని ఆ కొలను అనే దీంట్లో అంటే జ్ఞానము, సద్గురు యొక్క జ్ఞానము, సద్గురు యొక్క పాత అంటే మార్గంలో మనలందరినీ తీసుకువెళ్ళటానికి అక్కడెక్కడి నుంచో అంటే ఆయన అనుభవం పొందేశాడు. ఆయన మనందరి మీద అనుగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. అయినా అంతటి ప్రేమతో ఆ సద్గురుదేవుడు మన మధ్యకు వచ్చి జ్ఞానం అంటే ఇది, నీ స్వస్థితి ఇది, నువ్వు పులివి, నువ్వు చేరవలసిన గమ్యం అది, నువ్వు ఉన్న గమ్యం ఉన్న ప్లేస్ ఇది, ఇక్కడి నుంచి నువ్వు చేరవలసిన చోటు అది అని ఆయన నీకు మార్గాన్ని జ్ఞానాన్ని నీ ముందు ఉంచారు. ఎందుకని నీ ముందు ఉంచారు? అదే చెప్పడం అనంతమైన ప్రేమతో. నీ మీద నీకున్న ప్రేమ కన్నా కూడా సద్గురువులకి నీ మీద ఉన్న ప్రేమ అత్యంత అధికము అని నువ్వు గుర్తించు. చిన్న విషయం, నువ్వు పులి పిల్లవి, మేక పిల్లవి కావాలి. இந்த சத்குரு
சொன்னாலும் கேட்கணும். சில நேரத்துல சத்குரு நம்மள அவ்வளவு சீக்கிரம் நம்மள பக்கத்துல வச்சுக்கிற மாட்டாங்க. அவங்க சொன்னது நமக்கு புரியாது. அவங்க நம்மள போட்டு ரொம்ப கஷ்டப்படுத்துவாங்க. அது எதுக்குன்னா நம்மளோட ஏதாவது செக் பண்ணணும். அவர் இருக்கானா, நம்ம கூட இருக்கானா, பார்க்கறதுக்கா, பியூரிட்டியை பார்க்கறதுக்கா. ஸோ அப்படி நம்ம சத்குருவை அட்டாச் பண்ணிக்கணும். தட் இஸ் சூப்பர் பாசிட்டிவ் எக்ஸ்பிரஸ். ஈஸியான வழியில் கூட நம்மளுடைய நான் சொன்ன ஹாப்பினஸ், லவ், அந்த சாப்பிட்டு ஆரோக்கியம், ஐஸ்வர்யம் எல்லாம் நமக்கு கிடைக்கிறது. இது எல்லாம் கிடைச்சா நமக்கு என்ன கிடைக்குன்னா மகிழ்ச்சி கிடைக்கும். ஹாப்பினஸ். இந்த ஹாப்பினஸ் தான் உலகத்துல எல்லாரும் விரும்புறது. அது மட்டும்தான். இது எல்லாமே அதுக்குதான் தேவை. ஐஸ்வர்யம் எதுக்கு தேவை? ஹாப்பினஸ். ஆரோக்கியம் எதுக்கு தேவை? இதெல்லாம் இல்லாம இருந்தா ஹாப்பினஸ் போயிடும். அதுக்காக நமக்கு இதெல்லாம் தேவை. இது இந்த ஆரோக்கியம் இருந்தா உங்களுக்கு ஹாப்பினஸ், ஐஸ்வர்யம் இருந்தா. ஆனா ஹாப்பினஸ் இருக்குன்னு வச்சுக்கோங்களேன், இது எதுவுமே இல்லைனாலும் ஹாப்பினஸாக இருக்கு. அதனால இந்த சத்குரு இதெல்லாம் அதெல்லாம் எதுவுமே எதிர்பார்க்கலாம். எல்லாமே வந்துட்டே இருக்கும். ஸோ நான் சொல்ல சார் பேசுறது சொன்னாங்க. அதோடைய நான் ஐடென்டிஃபை பண்ணது எனக்கு புரிஞ்ச தவறே அவங்க சொன்னதெல்லாம் ஒரே பேர் தான் இருக்கிற இந்த பேர் சொல்லக்கூடாது. அதான் அதை சொல்றதுன்னு நினைக்கிறேன். ஸோ ஒரே ஒரு ஆளா அது கூட சார் சொல்லக்கூடாது. என்னோட நான் இட்ஸ் மை ஒப்பீனியன். நம்ம சொல்லக்கூடாதுன்னு யாரையும் சொல்ல முடியாது. நீங்க உண்மையா ஆயிட்டீங்கன்னு வச்சுக்கோங்களேன், அந்த சத்குரு உங்களை விருப்பப்பட்டுட்டான்னு வச்சுக்கோங்க, அவர் தான் விருப்பப்பட்டு நீங்க அவர் பேரை தவிர வேற யார் பேரையும் சொல்லவே மாட்டீங்க. அவராலே நீங்க ஆயிடும். அது வரைக்கும் நீங்க சொல்லிட்டு இருக்கீங்க. அப்புறம் நமக்கு அது நடக்கும். அது பாதையா சூஸ் பண்றதை விட நம்ம அதுவா மாறுது. எல்லாமே மேல அங்கிருந்து தான் வரணும். இங்க இருந்து கீழே இருந்து மேல போகணும். மேல இருந்து அங்கிருந்து சுப்ரீம் கமாண்ட் வந்தாலும் நம்மளால இதோட இது. ஸோ நான் அதுக்கு ஒரு பாட்டு கடைசியா அதை மட்டும் சொல்லி முடிச்சுட்டேன். இது நான் தமிழ் பாடம் தான். எப்படி இருக்கணும்? நான் சொல்லி இவ்வளவு நேரம் சொன்னேன், சத்குருவை பிடிச்சிக்கணும். ஆனா அந்த சத்குருவை எப்படி பிடிக்கணும்? சத்குருவை எப்படி சிக்கனை பிடிக்கணும்? அது எப்படி அந்த சத்குருவை நம்ம பிடிக்கணும்? அவன் மேல நம்ம எப்படி பிடித்தா இருக்கணும் அப்படிங்கிற ஒரு பாட்டு. முன்னம் அவனுடைய நாமம் கேட்டால், மூர்த்தி அவனிற்கு மன்னம் கேட்டால், பிள்ளை அவனுடைய ஆர்வம் கேட்டால், பெயர்த்தும் அவனுக்கே பிச்சியானால், அன்னையையும் அத்தனையும் அன்னை நீத்தால், அகன்றிட்டால் அகலெடுத்தால் ஆசாரத்தை, தன்னை மறந்தால் தன் நாமம் கெட்டால், தலைப்பட்டால் நங்கை தலைவர்த்தாள். இது தேவாரத்தில் வரக்கூடிய ஒரு பாட்டு. கிட்டத்தட்ட ஒரு 1000 years முன்னாடி தேவாரம் சிவாவுக்காக இருந்த ஒரு பாட்டு. அது எப்படி அதே தான் எல்லாருக்கும் சிவாவுக்கும் அவதாரம் கிடையாது. ஸோ அது என்ன அவங்க சொல்றாங்க அப்படின்னா, முன்னம் அவனுடைய நாமம் கேட்டாங்க. சத்குருவை எப்படி இருக்குன்னா பேரை தான் கேட்கிறாங்க. முதல்ல யாரு? சைதன்ய மகாராஜுங்கிற பேர் காதல் எங்கேயோ யாரோ சொல்லிட்டு இருக்காங்க. யாரோ பேசும்போது மெஹர் பாபாங்கிற பேர் யாரோ போயிட்டு ட்ரெயினில் போகும்போது சொல்லுங்க. கேட்ட உடனே எனக்குள்ள ஏதோ ஒரு சம்திங், ஒரு இன்ஸ்டிங் அப்படின்னு சொல்லுங்க. பேர் எல்லாரும் ட்ரெயினில் ஒரு 1000 பேர் இங்கே வரணும். அந்த ஏதோ ஒரு பேர் எனக்குள்ள அதான் முன்னம் அவனுடைய நாமம் ஏதோ ஒரு பேர் தான் கேட்குறேன். பேர் கேட்ட உடனே எனக்குள்ள ஏதோ சம்திங், ஏதோ ஒரு சேஞ்ச். உடனே அந்த பேர் யாருன்னு பேராசி. ஃபர்ஸ்ட் ஸ்டெப். தட் இஸ் ஃபர்ஸ்ட் ஸ்டெப். ரெண்டு, மூர்த்தி அவனுக்கு மன்னம் கேட்டார். ரெண்டு, அவர் எப்படி இருப்பார்? பேர் ஓகே, அவருடைய அந்த பாடி எப்படி இருக்கும், அவருடைய கலர் என்ன, ஆள் எப்படி இருப்பாரு, ஹைட்டா, பிளாக்கா, ஒயிட்டா, லேடியா, ஜென்னா, ஏதோ சம்திங். அப்புறம் அவங்க எப்படி இருப்பாங்க, அவங்களுடைய ஸ்ட்ரக்சர் அவங்க ஆள் பார்த்து எப்படி இருப்பாங்க. மெஹர் பாபாவுடைய ஹேர் ஏதோ சம்திங். நம்ம அவனே அந்த ஒரு ஐடென்டிட்டி அவங்க நம்ம எப்படி அவங்க ஐடென்டிஃபை பண்ணுறோம். நேமை மட்டும் வச்சு நம்ம ஃபர்ஸ்ட் நேம், செகண்ட் என்ன பண்ணுறோம், அதனுடைய அந்த பாடி ஸ்ட்ரக்சர், அதனுடைய அந்த பிசிக்கல் ஸ்ட்ரக்சர் வச்சு ஐடென்டிட்டி. ஸோ அதுக்கு நம்ம என்ன பண்ணுறோம், செகண்ட் ஸ்டெப் இருக்குது. மூர்த்தி அவனுக்கு மன்னன் கேட்டார். அடுத்து தேர்ட், பிள்ளை அவனுடைய ஆர்வம் கேட்டார். கூட அவர் ஆள் அப்படி இருப்பார். எங்கே இருக்காரு? மெஹர் பாபா எங்கே? மெஹரா புனேல பிறந்தார். புனேல வந்து பாபா பிறந்தார். அப்போ அவர் எங்கே இருக்காரு? மெஹர் பாபான்னு ஒரு தனிக்கார். இப்போ நான் பார்த்தா என்னோட ஊர் வந்து பாரம்பரிய ராமேஸ்வரம். நான் இங்கே வந்து ஒரு 600 kilometers நான் ஆக்சுவலி 600 kilometers நான் எப்படி சொன்னேன்னா மெஹர் பாபா தெரியாது, சைதன்ய மகாராஜ் தெரியாது. ஸோ எனக்கு தெரிஞ்சிருக்கு எங்கே அனுப்பப்பட்டு இங்கே வந்ததுனால. ஸோ ஊர் எந்த ஊர் அனுப்பப்பட்டு காஞ்சிபுரத்தில் நான் இருக்கும்போது எனக்கு அனுப்பப்பட்டுங்கிற ஊர் எனக்கு தெரியும். இப்போ
வருஷம் ஒன்றுங்க நான் முதல்ல அனுப்பப்பட்டிருக்கேன் 23 இயர்ஸ் அப்போ அனுப்பப்பட்டு எந்த ஊர் பாபாவுடைய இன்ஸ்டியூட் எங்கே இருக்கு அனுப்பப்பட்டு வந்தால் பாபா பார்க்கலாம், அனுப்பப்பட்டு வந்தால் பாபா பார்க்கலாம், அனுப்பப்பட்டு வந்தால் பாபாவுடைய டிசைபிள்ஸ் எல்லாரையும் பார்க்கலாம், சம்திங் ஏதோ. ஸோ அந்த 3வது ஸ்டெப் இந்த ஊர், அந்த ஊர் எந்த ஊர், இந்த ஊர். ஸோ இது ஊர். அடுத்து பெயர்த்தும் அவனுக்கே பிச்சியான். அடுத்து 4th ஸ்டெப் ஊருக்கு வந்துட்டேன், பார்த்துட்டேன். இப்போ என்ன ஆயிடுச்சு, நான் கொஞ்சம் மென்டலி அப்படியே டிஸ்டர்ப் ஆகிறேன், எல்லாத்தையும் மறக்கிறேன். யார் ஃபேமிலி, வேற என்ன சுற்றி இருக்கிற எல்லாத்தையும் யார். இப்போதான் நான் கொஞ்சம் கொஞ்சமாக என்ன பண்ணுறேன், பாபா 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 பாட்டு பாடுறது மட்டும் பாபா இல்லை, கூட பாபா 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 அப்படியே ஏதோ தூங்கும் போதும் பாபா, நடக்கும் போதும் பாபா, எது சொன்னாலும் பாபா, எங்கே பார்த்தாலும் பாபா. ஸோ சக்தி எனக்கு தோண்டியதே. ஸோ அதான் பெயர்த்தும் அவனுக்கே பிச்சியான். அன்னையையும் அத்தனையும் அன்றே நீத்தார். நம்ம எல்லாருக்கும் ஹஸ்பண்டை மறக்கணும், ஒய்ஃபை மறக்கணும், பிள்ளைங்களை மறக்கணும், ஆனால் அம்மாவை மறக்கணும். ஸோ இது என்ன சொன்னாரு, அம்மாவையே மறந்துடும். 4வது 5வது ஸ்டெப் என்னது, அன்னையையும் அத்தனையும் அன்றே. என்ன பண்ணுவான், ஈவன் நம்முடைய மதம், நம்ம கூட இருக்கக்கூடிய நிறையா வீட்டில் இருக்கக்கூடிய ப்ராப்பர்ட்டிஸ், அது இது நான் ஈகோ, நான் தான், நான் செல்வகுமார், அது எல்லாத்தையும் மறந்துட்டேன். செல்வகுமார்ங்கிற நேமை மறந்துட்டேன், என்னோட அம்மா அப்பாவை மறந்துட்டேன், என்னோட ஆரிஜினை மறந்துட்டேன், என்னோட தமிழியன், என்னோட இந்தியன், எல்லாத்தையுமே மறந்துட்டேன், ஹிந்து, இது எல்லாத்தையும் மறந்துட்டேன். என்னோட ஆரிஜின் எதை செல்வகுமார்ங்கிற நேமே சுத்தமாக கொலாப்ஸ் ஆயிடும். இப்படி ஆனவர் தான் இங்க இருக்கிற ரமணகுமார். திருவண்ணாமலை ரமண மகரிஷி, அந்த மகரிஷியோட பேர் இருக்காங்க. அங்க இருந்து வந்து இப்படிதான் ஆயிட்டாரு, ரமண மகரிஷி ஆரம்பிக்கிறார். சுத்தமாக மறந்து தன்னையே மறந்து அதுக்கப்புறம் தான் ரமண மகரிஷியை மாறினார். ஸோ அன்னையும் அத்தனையும் அன்றே நிற்றார், அகன்றிட்டார் அகலெடுத்தார் ஆசாரத்தை. அப்படின்னா என்னன்னா, ஏற்கனவே சில ப்ரொசீஜர்ஸ் இருக்கு, நம்ம ஏற்கனவே வச்சிருக்கோம். பாபா இன்ஸ்டியூட் வந்து முன்னாடி இங்க இதெல்லாம் ஃபாலோ பண்ணுறோம். இதுக்கு முன்னாடி நம்ம இதை எல்லாத்தையும் மறந்துட்டேன். இங்க வந்து இதை தான் நான் ஃபாலோ பண்ண ஆரம்பிச்சேன். இப்போ இவங்க சொன்ன அந்த ஸ்டெப் இங்க வந்து முன்னாடி நான் எதை ஆரம்பிச்சுட்டேன், இந்த இன்ஸ்டியூட்ல என்ன சொல்றாங்களோ இல்லை இந்த பாட்டு தான் என் காலை கேட்குறேன், வேற பாட்டு எனக்கு கேட்கறேன், தேவாலயத்துக்கு கேட்கறேன், திருவாசகம் கேட்கறேன், குரான் நான் படிச்சிருக்கேன், குரான் எனக்கு கேட்கறேன், எனக்கு எல்லாம் எங்கே இருக்கிறது, இங்கே இருக்கக்கூடிய இந்த சாங், இங்கே இருக்கக்கூடிய. ஸோ இந்த எல்லா பழைய இதுக்கு முன்னாடி இருக்கிற ஓல்டு ப்ரொசீஜர்ஸ் எல்லாத்தையும் நான் என்ன செஞ்சேன், அது பக்காட்டி இருக்கு. அகன்றிட்டால் அகலெடுத்தால் ஆசாரம், தன்னை மறந்தால் தன் நாமும் கேட்டார். கடைசி என்ன பண்ணுறது, என்னையும் மறந்து. அதான் என்ன, ஐ எம் நாட் செல்வகுமார், என்னோட பேரும் தெரியும், நான் யார், நான் யார், நான் பாபா, நான் யார், அப்பதான் நான் பாபாவா. என்னையும் நான் மறந்துடணும். நான் செல்வகுமார் நான் நினைச்சிருக்கேன், நான் பாபாவா. நம்ம சொல்ல பொட்டன்ஷியல் நம்ம எல்லாருமே பாபா வாரனா, நீங்க தான். நான் இப்போ வரைக்கும் நம்ம எனக்குள்ள வந்து மெர்ஜாகணும், பாபா சொல்லக்கூடாது. நான் பத்ராட் எப்படி எல்லாத்தையும் நான் மறந்துட்டேன். தன்னை மறந்தால் தன் நாமம் கேட்டார், தலையிட்டார் நங்கை தலைவன்தார். எல்லாத்தையும் மறந்துட்டு கடைசியா யாரு, என்னோட தலைவர் பாபா மட்டும்தான். இந்த தலைவர் தவிர வேற யாருமே இப்போ கன்க்ளூஷன் இல்லை. ஸோ என்னோட தலைவன் பாபா தான், வேற யாருமே. அந்த மாதிரி நான் கேட்டா பாபாவுக்கே இந்த ஸ்டேஜ் நான் வந்தா நான் பாபாவோட மெர்ஜாகும். I am also, if I am potentially God, then I will become Baba. Thank you. ఇప్పుడు చెప్పింది అందరూ అర్థమైందా, మరలా చెప్పాలా? ఎందుకంటే చివరగా చెప్పింది హృదయ భాష లోపల నుంచి వచ్చేసింది. గురుగారు చెప్పించేసుకున్నారు, అది చెప్తాను. రుచులు చెప్పండి సార్. ఆయన కూర్చున్నారు కానీ నేను కూర్చుంటాను. ఆయన ఏం తెలియజేశారంటే, నువ్వు భగవంతుడి దగ్గరికి డెఫినెట్గా చేరతావు, డెఫినెట్గా చేరతావు, అందులో సందేహం లేదు. నీకు 3 మార్గాలు ఇచ్చారు. ఒక మార్గం ఏమిటంటే
ఫాలో అయితే ఇది జరుగుతుంది, ఇది ఫాలో అయితే ఇది జరుగుతుంది అని ఉంటాయి కదా. ఆ రిచువల్స్ అన్నింటినీ కూడా నీవు హృదయపూర్వకంగా ఫాలో అయినట్లయితే, ఎరుకపూర్వకంగా ఫాలో అయినట్లయితే ఏదో ఒక రోజు నువ్వు భగవంతుడి చేరవు. అంత సందేహం లేదు. అయితే ఆ చేరడం అనేది ఎలాగాని ఆయన తెలియజేశారంటే, గూడ్స్ బండిలో నువ్వు నడిచి నీ ప్రయాణాన్ని గూడ్స్ బండిలో వెళ్ళి చేస్తాను. ఎందుకని? నీవు ఉదాహరణకి అనుపంలో ప్రయాణం ప్రారంభిస్తే అరగంటలో చేరాల్సిన సెంట్రల్ స్టేషన్ 4 గంటలు. అలాగే కేవలము ఈ తంతులతో ద్వారానే నీవు ఫోకస్ చేసుకుని వెళ్ళినట్లయితే చేస్తావు, కానీ నీకు టైం ఎక్కువ పడుతుంది. ఇది మొదటి మాట. ఇక రెండో మాట, నాకు గురువు అక్కర్లేదు, నాకు బాబా అక్కర్లేదు, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, నాకు నేనే అని నీకు నువ్వు కృషి చేసుకోవచ్చు. సెల్ అది అని చెప్పింది. నీకు నువ్వు మెడిటేషన్ చేసుకో, నీకు నువ్వు ప్రయత్నం చేసుకో, ఇప్పుడు కూడా డెఫినెట్గా నువ్వు భగవంతుడి చేస్తావు. అయితే ఇది లోకల్ ట్రైనింగ్. ఎందుకంటే గైడెన్స్ లేదు, నీకు నువ్వు ఆంతరికమైన లోపల నుంచి గైడెన్స్ తీసుకుని వెళ్తున్నావు. నీకు ఆ గైడెన్స్ సరైన గైడెన్స్ కాదో కూడా నీకు తెలియదు. సో అందుకని ఇప్పుడు కూడా నువ్వు గమ్యం చేరడంలో ఎక్కడ ఖాళీ ఇది లేదు. అయితే ఇది లోకల్ ట్రైన్. అది 4 గంటలు తీసుకుంటే ఇది 3 గంటలు. ఇక అన్నింటికన్నా ఫాస్టెస్ట్ ట్రైన్ ఏంటంటే సద్గురువు. ఎందుకంటే ఫాస్టెస్ట్ ట్రైన్ అంటే నీకన్నా ముందు ఆయన ప్రయాణం చేశారు. నీకన్నా ముందు మార్గం అంతా ఆయనకి తెలిసిపోయింది. ఈ మార్గంలో ఉండే ఇబ్బందులన్నీ ఆయనకి తెలిసిపోయింది. ఈ మార్గంలో ఉండే ఆకర్షణలన్నీ ఆయనకి తెలిసిపోయింది. రైటా? ఏ ఆకర్షణకి నువ్వు లోనే మార్గం తప్పిపోతావో, రైటా? ఏ అడ్డు వచ్చి నువ్వు గమ్యం చేరలేక ఇబ్బంది పడిపోతావో అని ప్రతి విషయం కూడా కూలంకషంగా తెలుసుకున్న ఆ స్టేట్ ఏమిటి అంటే మాస్టర్ సద్గురు కష్టం. అలాంటి సద్గురు ఎక్కడున్నప్పటికీ కూడా, ఆయన నీకు తెలిసి ఉన్నప్పటికీ నీకు తెలియపోయినప్పటికీ కూడా సద్గురువు అనే ఒక స్టేట్ ఉన్నది, ఆ స్థితి ఉన్నది. ఆ సద్గురువు నాకు సహాయం చేయగలిగే సమర్థుడు. ఏకకాలమనే ఆయన భగవంతుడు, అదే కాలంలో నా సంబంధించిన విషయాలన్నింటినీ కూడా, ఈ సృష్టికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలిసిన మానవుడు, సర్వసమర్థుడు. అలాంటి సర్వసమర్థుడైన సద్గురువుని శరణు వేడు. ఆయనకి విధేయత చూపించు. ఆయన చెప్పినవని చెయ్యి, చేయొద్దనమని చెయ్యి. అంటే చెప్పినవని చెయ్యి, వద్దన్నమని ఇదంతా చెప్పాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు 4 గంటలు 2 గంటలు 2 గంటలు 20 నిమిషాలు 20 నిమిషాలు ఏంటి, 1 సెకండ్లో నువ్వే ఆయనంతగా మార్చగలిగే సమర్థుడు. అలాంటి ఆయన్ని పట్టుకో, అది మార్గము చేస్తూ ఆయన అనుభవాన్ని, అంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని, శివతత్వాన్ని గురించి మాణిక్య వాసగలని అక్కడ తమిళ దేశంలో ఒక మాస్టర్, ఆయన తెలియజేసిన విషయాన్ని తెలియజేస్తూ ఆయన నోట్ డౌన్ చేసుకున్న కొన్ని విషయాన్ని అది ఆయన అనుభవంగా కూడా తెలియజేశారు. ఏం చెప్పారు? అసలు ఫస్ట్ నీకు భగవంతుడి గురించి తెలవాలి అంటే ఆయన పేరు తెలవాలి. ఫస్ట్ నేమ్, మెహర్ బాబా అనే పేరు. మెహర్ బాబా అనే పేరు నువ్వు వింటావు, నువ్వే కాదు నీతో పాటు లక్షల మంది వింటారు. లక్షల మందిలో ఆ పేరు నీ గుండెల్లో గుబులు పుట్టేస్తుంది. కొద్ది మంది ఎప్పుడైతే ఆ పేరు, ఏ పేరు అయితే నీ గుండెల్లో గుబులు పట్టించిందో, రైటా, అది మొదటి స్థితి. మనకు తెలీదు ఎందుకని ఆ మెహర్ బాబా అని నేను చూడాలి, ఆ మెహర్ బాబా అనే పేరు నాకు ఎందుకని టచ్ అవుతుంది, నేను ఎందుకు మెహర్ బాబా దగ్గరికి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది
జీవితంలో మనం ఎట్లా వస్తున్నాం. సరే, మెహర్ బాబా పేరు తెలుసుకున్నాం, రూపం తెలుసుకున్నాం. మూడవది, మరి ఈయన ఎక్కడ ఉంటాడు? మన గురువు గారికి కూడా మెహర్ బాబా అమృత అనుభవం అనే పుస్తకం తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఉన్నారని స్టార్ట్ అయింది. మీకు కథ అంతా తెలుసు కదా. మనకు కూడా ఇప్పుడు ఎక్కడ మెహర్ బాబా, ఈ మెహర్ బాబా ఉండేది ఎక్కడ అని తెలుసుకోవడం మొదలు పెడితే మెహర్ బాబా ఆయన పుట్టింది పూణే నగరంలో ఉన్నది. ఆయన సమాధి మందిరం మెహరాబాద్లో. ఈయన కార్యక్రమం అంతా ఇక్కడ జరిగింది. ఇలా మొత్తం సమాచార సేకరణ జరిగిన తర్వాత నెమ్మదిగా వస్తాం. మెహర్ బాబా పేరున్నావు, మెహర్ బాబా రూపాన్ని చూసావు, మెహర్ బాబా ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నావు, మెహర్ బాబా దగ్గర వచ్చావు. వచ్చినప్పుడు నా స్థితి ఏంటి? నా కోపం వస్తే అమ్మ మీద ఎగురుతున్నాను, అక్క మీద ఎగురుతున్నాను, చెల్లెల మీద ఎగురుతున్నాను, తండ్రి మీద ఎగురుతున్నాను, ఆళ్ళ మీద ఏళ్ళ మీద నాకు నచ్చినట్టుగా నేను బతికే జీవితం నాది. ఎప్పుడు నేను మెహర్ బాబా దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేసేది? మెహర్ బాబా ఆ లోపల మార్చేటప్పటికి నేను జీవించే ఈ జీవితం సరైనది కాదు అని నాకు ఎవరు చెప్పట్లా, నాకే తెలుసు. ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నాకే తెలుస్తుంది నా భార్యతో ప్రవర్తించే విధానం సరిగా లేదు, నా బిడ్డలతో ప్రవర్తించే విధానం సరిగా లేదు, నా కుటుంబ సభ్యులతో ప్రవర్తించే విధానం సరిగా లేదు. ఎవరో చెప్పాడా? కానీ నాకే లోపల నుంచి నెమ్మదిగా ప్రేమతో ఆయన దగ్గర మరలా వస్తుంది. వచ్చేటప్పుడు ఒక స్టేజ్ వస్తుంది కదా. ఆ స్టేజ్ ఏంటంటే అసలు మెహర్ బాబా పేరు సంగతి సరే, నా పేరే నేను మర్చిపోతాను, నా రూపమే నేను మర్చిపోతాను, నా పరిస్థితులే నేను మర్చిపోతాను. నా నోట్లోంచి ఎప్పుడు వచ్చేది ఒకే శబ్దం వస్తా ఉంటుంది, బాబా 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 బాబా. బాబా తప్పితే కంటి ద్వారా చూస్తుంటే బాబా, చెవుల ద్వారా వింటుంటే బాబా, శ్వాస తీసుకుంటే బాబా, మాట్లాడుతుంటే బాబా, వింటుంటే బాబా, అడుగు వేస్తే బాబా, అడుగు తీస్తే బాబా, మెహర్ బాబా పోతే బాబా. బాబా కాదు, మెహర్ బాబా. మెహర్ బాబా మెహర్ బాబా. మెహర్ బాబా మెహర్ బాబానే చెప్తున్నారు. మెహర్ బాబా, మెహర్ బాబా, రైట్? సో అది తప్ప మనకి ఏమి, నన్ను నేను మర్చిపోయే స్టేజ్ వచ్చేసిన తర్వాత నేను ఉండను అంటే మన గురుదేవ్ లాంగ్వేజ్లో ప్రజ్ఞ ప్రసాదించడం. ప్రజ్ఞ ఎప్పుడైతే నేను ఉండను అన్నప్పుడు అప్పుడు చదువుతుందట అద్భుతంలోకి వెళ్ళా. అద్భుతం. నేను మాట్లాడితే మెహర్ బాబా మాట్లాడింది, నేను ఆలోచిస్తే మెహర్ బాబా ఆలోచించింది, నేను అడుగు వేస్తే మెహర్ బాబా అడుగు వేసింది. అంటే అది ఫైనల్ స్టేజ్. అక్కడ మనము వెళ్ళగలిగే సమర్థత మనకి ఉన్నది. కానీ ఆ సమర్థతని ఛానల్ సరి అయిన మార్గంలోకి తీసుకెళ్ళాలి అంటే సద్గురువు యొక్క సహాయము. ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో పరమపూడి అనే ఒక ప్రదేశంలో నేను ఉన్నాను. నేను 600 కిలోమీటర్లు పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చాను. ఎందుకని? మెహర్ బాబా వారి పేరు విన్నాను, మెహర్ బాబా వారి రూపం ఏంటో చూశాను, మెహర్ బాబా వారి ప్రదేశం ఎలా ఉంటుందో చూడాలనుకుని వచ్చాను. మెహర్ బాబా వారి ప్రదేశంలో మీలాంటి ప్రేమికులందరినీ చూస్తున్నాను. నాలో మార్పు మొదలైంది. మార్పు మొదలైన నేను మరింతగా మెహర్ బాబా వారికి సమర్పణ కావాలి అని మరలా మీ అందరి ముందు ఆయన కోరుకుంటున్నాను. जय बाबा। मेहर बाबा के बाबा के देखा మంచి దగ్గర ఉన్నారా?
వచ్చి పాత నీరుని పోసేస్తారు. అదే కొత్త జరిగింది. నీరు వచ్చి సరే బాబు. పాత నీరుని పోసేస్తారు. కంటి ముందే మీకు లాగానే నలుగుతుంది మరి మా కన్నా అంటే మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఎంత చక్కగా మెహర్ బాబా వారి నామాన్ని తెలియచేస్తున్నారు, ప్రేమగా సంకీర్తన చేస్తున్నారు. ఆ బిడ్డ ఎంత బాగా మెహర్ బాబా వారి గురించి వ్యక్తీకరించారు. అలాంటి బిడ్డల ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి మనందరం కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన అబ్బాయి వచ్చాడు, మెహర్ బాబా వారి గురించి నా అవగాహన తెలుగు వారి నుంచి తమిళ వారికి అందిస్తారు. అది తమిళ వారు తెలుగు వారికి అందించారు, తెలుగు వారి నుంచి తమిళ వారికి అందించారు. మీరు చెప్తే నేను నాకు తెలిసిన తమిళలో ట్రాన్స్లేట్ చేస్తాను. సోదరి కూడా ఉన్నారు అక్కడ, నేను తప్పు చెప్తే ఆవిడ తమిళలో చెప్తాను. అమ్మ కూర్చోండి, మీరు తెలుగులో చెప్తారు, మీరు తమిళలో ట్రాన్స్లేట్ చేస్తాను. సోదరి జలజ గారు, ఆమె డాక్టర్ వెంకటరత్నం గారి వైఫ్. తర్వాత మొన్న కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు పెళ్లి కార్యక్రమం చేసుకున్న అదృష్టం. ఆమె చైతన్యాన్ని గురించి స్టడీ చేస్తున్నారు. చైతన్యాన్ని గురించి కూడా ఆమె తెలియజేస్తారు. మరి తెలియజేయబోయే ముందు ఈ బాబు మాట్లాడతాడు. అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఒక 5 minutes ఆగుతారు. మీ మధ్య నుంచి వచ్చాడు, వారికి జయబాబా చెప్పండి.